మీకు జీవము కలుగునట్లు మీరు నా యొద్దకు రానొల్లరు. నేను మనుషుల వలన మహిమ పొందువాడను కాను, నేను మిమ్మును ఎరుగుదును. దేవుని ప్రేమ మీలో లేదు అని ఎవరిని అంటున్నాడు? ఆనాటి యూదులని అంటున్నాడు. నేను మిమ్మల్ని ఎరుగుదును అని శిష్యులతో చెప్తున్నాడు. అదే సందర్భంలో దేవుని ప్రేమ మీలో లేదు. మాకు ధర్మశాస్త్రం ఉంది, మాకు దేవుని వాక్యం ఉంది, మాకు జ్ఞానం ఉంది, తెలివి ఉంది, మాకు ఆజ్ఞలు ఉన్నాయి, కట్టడలు ఉన్నాయి, మాకు సున్నతి సంస్కారం ఉంది, మాకు మరి ప్రవచనాలు ఉన్నాయి, వాగ్దానాలు ఉన్నాయి అని ఆనాటి యూదులు అనుకుంటా ఉన్నారు. కాబట్టి యూదుల్లాగే మనం కూడా అనుకుంటున్నామేమో, మేము కూడా భక్తి పరులము, మేము కూడా పాటలు పాడతాం, మేము ప్రతి ఆదివారం దేవుని మందిరానికి వెళ్తున్నాం, చప్పట్లు కొడుతున్నాం, మాకు కూడా దేవుడు ఉన్నాడు, మేము కూడా భక్తి చేస్తున్నాం అని అనుకుంటున్నాం మేము. కానీ ప్రభు అంటున్నాడు, నీలో దేవుని ప్రేమ ఉన్నదా? నిజమైన దేవుని ప్రేమ ఉందా? కాబట్టి ప్రభు అంటున్నాడు, ఉందో లేదో మనల్ని మనం చెక్ చేసుకోవాలి. దేవుని ప్రేమ ఉంటే దేవుని నిజముగా ప్రేమిస్తున్నామా? పేతురుని అంటున్నాడు, పేతురు నీవు నన్ను ప్రేమించుచున్నావా? అయితే నీవు నా గొర్రెలను కాయుము. యోహాను సువార్త 21వ అధ్యాయంలో రాయబడి చదవండి. యోహాను సువార్త 15వ వచనం చదవండి. వారు భోజనం చేసిన తర్వాత యేసు సీమోను పేతురును చూచి, యోహాను కుమారుడైన సీమోను, వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా? దేవునికి స్తోత్రం. ఆ కింద వచనాలు మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి. 3 సార్లు ప్రశ్నించారు పేతురుని. ఏమని? పేతురు పేతురు అన్నాడా? ఏమన్నాడు? 15వ వచనం, యోహాను కుమారుడైన సీమోను. సీమోను అంటున్నాడు, సీమోను అని పిలుస్తున్నాడు. ఇక్కడ మన వాక్యము ప్రభు ఏమంటున్నాడంటే, నేను మిమ్మును ఎరుగుదును. దేని బట్టి ఎరుగును ఆయన? దేని బట్టి ఎరుగును? నిర్గమాకాండం 33వ అధ్యాయం 12వ వచనంలో 17వ వచనంలో ఒక మాట ఉంది, చూద్దాం. కాగా యెహోవా నీవు చెప్పిన మాట చొప్పున చేసేదను, నీ మీద నాకు కటాక్షము కలిగినది. నీ పేరును బట్టి నిన్ను ఎరుగుదు. మనల్ని ఎలా ఎరుగునంట? మన పేరును బట్టి దేవుడు ఎరిగి ఉన్నాడు. కాబట్టి మోషే అంటున్నాడు, మోషే నీ పేరును బట్టి నేను నిన్ను ఎరుగుదును. మోషే అంటే అర్థం ఏంటి? మోషే అంటే అర్థం ఏంటి చెప్తారా? నిర్గమాకాండం 2వ అధ్యాయం 1 నుండి 10వ వచనాల్లో, అక్కడ 10వ వచనంలో రాయబడింది. కాబట్టి మోషే పుట్టినప్పుడు ఫరో 2 సంవత్సరాల కంటే 2 సంవత్సరాల వయసున్న పిల్లలందరినీ, మగ పిల్లలని చంపివేయమని ఆజ్ఞ జారీ చేశారు. కాబట్టి ఆ సమయంలో పుట్టినవాడే మోషే. కాబట్టి పుట్టినప్పుడు చాలా అందంగా ఉన్నాడట. తల్లిదండ్రులు ఆ బిడ్డను కాపాడుకోవడానికి 3 నెలలు చాలా జాగ్రత్తగా కాపాడుకున్నారు. తర్వాత ఆ బిడ్డను కాపాడుకోలేకపోయారు, తెలిసిపోయింది. కాబట్టి ఏం చేయాలి అని చెప్పి మోషే తల్లి అయిన యోకేబెదు, తండ్రి పేరు అమ్రాం, యోకేబెదు ఏం చేసిందంటే ఒక జమ్ముతో పెట్టెను తయారు చేసి దాని చుట్టూ కీలు పూసి, అంటే తారు లాంటిది అన్నమాట, కీలు పూసి పైన కప్పు వేసి ఆ
చిన్న పిల్లవాడిని ఆ జమ్ము పెట్టిలో పెట్టి నైలు నదిలో వదిలేసి, దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులరా, నైలు నది ఒడ్డున వదిలేసి తన కుమార్తెతో చెప్పింది, మిరియాముతో, అమ్మా తమ్ముడిని ఇగో నైలు నదిలో వదిలేస్తున్నాం, ఈ బిడ్డ యొక్క పరిస్థితి ఏమిటో మనకి తెలీదు, కాబట్టి మనం ఇక కాపాడలేము అని ఆ నైలు నది ఒడ్డు మీద మోషేని జమ్ము పెట్టిలో పెట్టి దూరముగా మిరియాము, తన అక్కగారైన మిరియాముని మరి పెట్టింది. ఆ బిడ్డకి ఏమవుతుందో జాగ్రత్తగా కనిపెట్టమని. దేవునికి స్తోత్రం. ప్రియులరా, కొన్ని మనం గట్టిగా పట్టుకొని ఉంటాం, అర్థమైందా? మనం గట్టిగా పట్టుకొని ఉంటాం, అది దేవునిది అన్న సంగతి మనకి తెలియదు. కాబట్టి గట్టిగా పట్టుకొని ఉంటాము, మనం వదిలేయాలి. దేవుడు ఎక్కడికి ఏ పరిస్థితిలోనికి తీసుకుని వెళతాడో ఆ పరిస్థితిలోనికి తీసుకుని వెళతాడు. కాబట్టి అమ్రాము యోకేబెదులు మరి 3 నెలలు తమ సొంత తెలివితేటలతో ఆ బిడ్డను కాపాడుకోవడానికి ప్రయత్నం చేశారు. కానీ ఆ పుట్టిన బిడ్డ దేవుని యొక్క ఏర్పాటులో ఉన్నాడు అన్న సంగతి వారికి తెలవలేదు. కాబట్టి మోషే ఆ జమ్ము పెట్టిలో మరి విడవబడ్డాడు. కాబట్టి ఎప్పుడైతే ఆ జమ్ము పెట్టిలో పెట్టి మరి తల్లి వెళ్ళిపోయిందో అప్పుడు ఏం చేసింది? ఇంకొక తల్లిని పంపించింది. దేవునికి స్తోత్రం. ఎవరామె? ఫరో యొక్క కుమార్తె, ఫరో రాజు యొక్క కుమార్తె. ఏ రాజు అయితే మరణ శాసనం విధించాడో అదే రాజు యొక్క కుమార్తెను అక్కడ స్నానానికి వచ్చింది. స్నానం చేయడానికి, తన చెలికత్తెలతో స్నానం చేయడానికి వచ్చినప్పుడు చిన్నగా ఆ చిన్న పిల్లవాడు ఏడుపు విని ఉంది. ఎక్కడ ఈ పిల్లోడు ఏడుపు ఎక్కడి నుంచి వినబడుతుంది అని తన చెలికత్తెలను వాకము చేసి చూడమని అంటే అప్పుడు ఒక జమ్ము పెట్టే కనిపించింది. దేవునికి స్తోత్రం. కాబట్టి ఆ బిడ్డ చూసినప్పుడు ఆ జమ్ము పెట్టి ఓపెన్ చేసి చూస్తే హెబ్రీ యూదుల యొక్క కుమారుడు. కాబట్టి ఆమె ఏం చేసిందంటే చాలా సంతోషించింది. దేవునికి స్తోత్రం. ఆ చిన్న పిల్లవాడి కేకలు వినగానే ఆమె యొక్క మాతృత్వపు ప్రేమ పొంగి పొర్లింది. అప్పుడు ఏం చేసిందంటే తన హృదయానికి హత్తుకొని తన యొక్క ఇంటికి తెచ్చుకున్నది, రాజుగారి గృహాన్ని. దేవునికి స్తోత్రం. కాబట్టి ఆ బిడ్డను పెంచడానికి ఎలాగా? అప్పుడు అక్కడే ఆ బిడ్డ యొక్క అక్కగారైన మిరియాము అంటా ఉంది, అమ్మా నేను ఒక తల్లిని తీసుకుని రానా? కాబట్టి నీ కొరకు దాదిగా ఉంటుంది, పెంచి పోషిస్తుంది అని అంటే సరే అని చెప్పి ఆ హెబ్రీయుల తల్లిని తీసుకువచ్చి అదే బిడ్డ యొక్క తల్లి యోకేబెదుని జీతానికి రాజు యొక్క కుమార్తె పెట్టుకున్నది. దేవునికి స్తోత్రం. ఇప్పుడు మోషేకి ఎంతమంది తల్లులు? 2 తల్లులు. ఒకటి కన్న తల్లి, రెండోది పెంపుడు తల్లి. దేవునికి స్తోత్రం. కాబట్టి ఈ పెంపుడు తల్లి ఏం చేసిందంటే ఆ బిడ్డ పెరిగి పెద్దవాడైనప్పుడు పదవచ్చు చదవండి. ఆ బిడ్డ పెద్దవాడైన తర్వాత ఆమె ఫరో కుమార్తె యొద్దకు అతన్ని తీసుకుని వచ్చెను. అతడు ఆమెకు కుమారుడాయను. ఆమె నీటిలో నుండి ఇతని తీసి తినని చెప్పి అతనికి మోషే అను పేరు పెట్టాను. మోషే హెబ్రీలో మాసా అని ఉంటుంది. కాబట్టి దానికి మోషే అంటే నీళ్లలో నుండి తీయబడిన, జలములలో నుండి తీయబడిన. మోషే జలములలో నుంచి తీయబడ్డాడు. కాబట్టి దేవుడు ఆ మోషేను ఎర్ర సముద్రం 2 పాయలుగా చేర్చడంలో
గొప్ప సాధనముగా వాడుకున్నాడు. దేవునికి స్తోత్రం. జలములలో నుండి తీయబడినవాడు, తన చిత్తానుసారముగా జలములలో నుండి తీయబడ్డాడు. అందుకే దేవుడు మోషేతో అంటున్నాడు, మోషే, నీ పేరును బట్టి నేను నిన్ను ఎరుగుదును. నీ పేరు మోషే, నీవు జలములలో నుండి తీయబడ్డావన్న సంగతి నాకు తెలుసు. కాబట్టి దేవునికి తెలుసండి. అందుకే మన పేర్లు మనకి ఆశీర్వాదమును కలుగచేయాలి. అబ్రాము, ఒరిజినల్గా అబ్రాము అని పేరు. దేవుడు చెప్పాడు, నీకు ఈ పేరు వల్ల నీకు ఆశీర్వాదము రాదు, కాబట్టి నీ పేరు ఇక నుంచి అబ్రాహాము అనబడుతుంది. ఏమన్నది? అబ్రాహాము అనగా అనేక జనములకు నీవు తండ్రి వగుదువు. దేవునికి స్తోత్రం. కాబట్టి అబ్రాహాము అని పేరు మార్చబడిన తర్వాత అబ్రాహాము బహుగా దీవించబడుతూ వచ్చాడు. కొన్ని పేర్లు మనకి ఆశీర్వాదమును కలుగ చేయవు, ఆశీర్వాదమును దీవెన కలుగ చేయవు. కాబట్టి అందుకనే కొన్నిసార్లు దేవుడు మనల్ని పేరు మార్చమంటాడు. మార్చడం. ఇప్పుడు బాప్తిస్మం తీసుకున్న తర్వాత పేరు మారుస్తాం. ఎందుకు మారుస్తామని అంటే ఆశీర్వాదము కొరకు. దేవునికి స్తోత్రం. సంఘములో నూతనమైనటువంటి పేరు ద్వారా దేవుని మహిమపరచాలి. కాబట్టి అబ్రాహాము పేరును బట్టి దేవుని ఆశీర్వదించాడు. జనములకు తండ్రిగా ఆశీర్వదించాడు, విశ్వాసములకు తండ్రిగా ఆశీర్వదించాడు. నీ పేరును బట్టి నేను నిన్ను ఎరిగి ఉన్నాను. కాబట్టి ప్రియులరా, మన పేరు దేవునికి తెలుసు. కాబట్టి మనం ఏ పేరు ద్వారా ఆశీర్వదించబడాలో అది ఆ పేరుతో ప్రభు మనలను పిలిచేవాడుగా ఉన్నాడు. కాబట్టి ఇక్కడ అంటున్నాడు, నీ పేరును బట్టి నేను నిన్ను ఎరిగి ఉన్నాను. నీవు చెప్పింది నేను చేస్తాను, నీ మీద నాకు కటాక్షము కలుగుతున్నది. మోషే, నీ పేరును బట్టి నేను నిన్ను ఎరిగి ఉన్నాను. నీ తల్లి పెంపుడు తల్లి ఏ పేరు పెట్టిందో ఆ పేరును బట్టి నేను నిన్ను మహిమపరుస్తాను, నేను నీకు ఘనతను కలుగజేస్తాను. కాబట్టి ఎప్పుడో కొన్ని వేల సంవత్సరాల క్రిందట మోషే అని పేరు పెట్టబడిన ఆ మోషే దైవజనుడి యొక్క పేరు ఇప్పుడు కొన్ని లక్షల మంది, కోట్ల కొలది అనేక మంది ఈ పేరును పెట్టుకున్నారు. మోషే. కాబట్టి జలములలో నుండి తీయబడినవాడు, అపాయముల నుండి తీయబడినవాడు, ఆపత్కాలమైన పరిస్థితులలో నుంచి కాపాడబడినవాడు. కాబట్టి మన వ్యక్తిగత జీవితాల్లో అనేకమైన సమస్యలు ఉన్నప్పుడు దేవుడు మనల్ని విడిపించి తన సొత్తుగా, తన రాజ్య వారసులుగా, తన యొక్క స్వాస్థ్యముగా దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. కాబట్టి జలములలో నుండి తీయబడ్డ. ఈ రోజున బాప్తిస్మం ఇచ్చాం. బాప్తిస్మం అంటే బాప్తిజో అంటే సంపూర్ణముగా నీటిలో ముంచబడుట. దేవునికి స్తోత్రం. కాబట్టి అందుకనే జల సమాధి. ఏంటది? జల సమాధి. పాపములన్నీ సమాధి చేయబడ్డాయి. కాబట్టి నూతనమైన వ్యక్తులుగా, నూతనమైన సృష్టిగా చేయబడుతూ వచ్చారు. బాప్తిస్మం అంటే నూతనమైన సృష్టి, నూతనముగా మార్చబడ్డం. కాబట్టి మన మనస్సు మారినప్పుడు మన జీవితం మారిపోతుంది. మన అంతరంగమును మార్చివేస్తాడు. ఒకసారి యేసు రక్తము చేత కడగబడిన తరువాత నీవు నూతన సృష్టిగా చేయబడుతూ ఉన్నావు. కాబట్టి ఎవడైనాను క్రీస్తునందున్న యెడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో సమస్తమును క్రొత్తవాయెను. 2 కొరింథీ 5:17 చదవండి. 5:17 కాగా ఎవడైనాను క్రీస్తునందున్న యెడల వాడు నూతన సృష్టి,
పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయెను. కాబట్టి సమస్తము దేవుని వలన కలుగుచున్నవి, నూతనమైనవి. నీ జీవితంలో నూతనమైన ఈ నూతన సంవత్సరంలో నూతనమైన అనుభవాలు, నూతనమైన కార్యాలు, నూతనమైన ఉత్సాహము, నూతనము, ప్రతిదీ నవనూతనముగా దేవుడు చేస్తానని వాగ్దానము చేస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి మన పేరును బట్టి ఆయన ఎరిగి ఉన్నాడు. ప్రియులారా, మన పేరును బట్టి దేవుడు మోషేతో చెప్పాడు, నేను నీ పేరును బట్టి నిన్ను ఎరిగి ఉన్నాను. కాబట్టి నీవు ఏదైతే అడుగుతున్నావో నేను దాన్ని ఖచ్చితంగా నీ ఎడల చేస్తాను. నేను నీకు నా మహిమను కనపరుస్తాను, నా మంచితనం కనపరుస్తాను. నీ జీవితంలో ఈ నూతనమైన సంవత్సరంలో దేవుని యొక్క మంచితనమును నీవు చూస్తావు. నీ కుటుంబం చూస్తుంది. నీ భార్య పిల్లలు నీ వ్యక్తిగత జీవితంలో ఇంతవరకు ఆశీర్వాదము లేదని నీవు అనుకుంటున్నావేమో. ఇదిగో నీ పేరును బట్టి నేను నిన్ను ఎరిగి ఉన్నాను. కొన్నిసార్లు దేవుడు మనల్ని పేరును బట్టి, మన ప్రవర్తించే విధానాన్ని బట్టి దేవుడు కొన్నిసార్లు ప్రవర్తిస్తూ ఉంటాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి యేసు ప్రభువు అంతకుముందు మరి పిలువబడినప్పుడు, జాలరిగా ఉన్నప్పుడు పేతురు యొక్క పేరు ఏం పేరంటే సీమోను. ఏంటది? సీమోను పిలువబడిన తర్వాత కానీ యేసు ప్రభువు అతనికి ఒక పేరు పెట్టాడు. ఏంటా పేరు? మత్తయి సువార్తలో మనం చదువుతాము. చూడండి, మత్తయి సువార్త 16వ అధ్యాయం. మత్తయి సువార్త 16వ అధ్యాయము 17వ వచనం చదువు. అందుకు యేసు, సీమోను బరయోనా, నీవు ధన్యుడవు, పరలోకమందున నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరచనే కానీ నరులు నీకు బయలుపరచలేదు. ఇక్కడ ఒక మాట చూడండి, 16వ వచనంలో అంటున్నాడు, సీమోను మరి యేసు ప్రభువు శిష్యులను అడిగాడు, ఇదిగో లోకస్తులు, లోకములు ఉన్న వారంతా నన్ను గురించి ఏమనుకుంటున్నారంటే, కొంతమంది అయ్యా నువ్వు ప్రవక్తవని అంటున్నారు, కొంతమంది మరి నీవు మరి ఒక ప్రవక్తవి, నువ్వు ఏలియా లాంటి వాడివి అని కొంతమంది అనుకుంటున్నారు. కొంతమంది నీవు మెస్సయ్యా అని అనుకుంటున్నారు, రక్షకుడు అని అనుకుంటున్నారు. సరే, మీరేమనుకుంటున్నారు అని మరి సీమోను అడిగాడు. సీమోను ఏమన్నాడు? అయ్యా, నీవు సజీవుడకు దేవుని కుమారుడవైన క్రీస్తువు. నువ్వెవరివి? క్రీస్తువు. నీవు అభిషేకించబడిన వాడివి, నీవు దేవుని కుమారుడివి అని అనగానే అప్పుడు యేసు ప్రభువు అంటున్నాడు, సీమోను బరయోనా, నీవు ధన్యుడవి. ఎందుకంటే ఈ శ్రేష్టమైనటువంటి సత్యము మరి నీవు గ్రహించగలిగావంటే అది నీ వలన కలిగింది కాదు, మనుష్యులు నీకు చెప్పలేదు, అది దేవుడే నీకు తెలియజేశాడు. సీమోను బరయోనా అంటే అర్థం ఏంటి? యోనా కుమారుడైన సీమోను, యోహాను కుమారుడైన సీమోను అంటున్నాడు. సీమోను అంటే హీబ్రూ భాషలో బలహీనుడు అని. ఏంటది? బలహీనుడు. సీమోను అంటే బలహీనుడా, నీవు బలహీనుడివి. 18వ వచనం. ఇప్పుడు పేరు మారుస్తా ఉన్నాడు. మరియు నీవు పేతురు అంటే నీవు బండవి, అంటే నీవు గట్టివాడివి, నువ్వు బలహీనుడివి కాదు. నీవు ఇక నుంచి ఎవరివి? నీవు బలహీనుడివి కాదు, ఇక నుంచి నీవు యు ఆర్ ఎ స్ట్రాంగ్ మ్యాన్. నీవు బలహీనుడివి కాదు, నువ్వు బలవంతుడివి. నూతన సంవత్సరంలో
నువ్వు బలముగా ఉండడానికి దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. బలమైన కార్యములు చేయడానికి, అనేక మంది ఎదుట దేవుని బలమును కనపరిచే సాధనముగా నీవు ఉండడానికి దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. నీవు బలహీనుడు కావు, నువ్వు బలహీనురాలివి కాదు, నీవు ఇక నుంచి బలహీనమైన సంగతులను కాదు. దేవుడు నీ పక్షముగా అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు చేయడానికి, ఆయన నీ జీవితంలో బలమైన కార్యాలు చేయడానికి, నువ్వు బలవంతుడవని బలమైన కార్యములు చేయగలిగిన నీ పక్షముగా నేను చేస్తానని దేవుడు వాగ్దానము చేస్తూ ఉన్నాడు. దేవుని స్తోత్రం. అంటున్నాడు 18వ వచనంలో, మరియు నువ్వు పేతురువి, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలువనేరవని నేను నీతో చెప్పుచున్నాను. కాబట్టి ఈ బండ మీద నా సంఘమును కట్టుదును. పేతురు, నీవు బండవి, ఈ బండ మీద. కాబట్టి ఈ ప్రిన్సిపల్ మీద, ఈ సిద్ధాంతం మీద నేను నిన్ను కట్టెదను. సంఘమునకు నీవు అపోస్తలుడిగా నీవు ఉండడానికి నేను నిన్ను ఏర్పరుచుకున్నాను. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులరా, అందుకనే పాతాళలోక ద్వారములు నీ ఎదుట నిలువనాడు. అపోస్తలుడైన పేతురు అలాగా నడిచి వెళుతున్నప్పుడు ఆయన నీడ పడగానే అనేక మంది రోగులు బాగుతూ వచ్చారు, స్వస్థతలు పొందుతూ వచ్చారు, చచ్చిన వారు సైతము లేపబడుతూ వచ్చారు. ఇది సంఘ చరిత్రలో లిఖితం చేయబడింది, స్వర్ణాక్షరాలతో వ్రాయబడింది. దేవుని స్తోత్రం. చర్చి హిస్టరీ జోసిఫస్ అనేటువంటి వ్యక్తి సంఘం యొక్క చరిత్రను గ్రంథస్థం చేశాడు. అందులో అపోస్తలుడైన పేతురు, ఆయన బట్టలు ముట్టుకున్న వారు సైతము స్వస్థతలు పొందుతూ వచ్చారు. కాబట్టి ఇది ఎక్కడి నుంచి సాధ్యమని అంటే, యేసు ప్రభువారే చెప్పారు, నువ్వు బండవి, నువ్వు బలహీనుడివి కావు, నీ ద్వారా స్వస్థతలు జరుగుతాయి, నీ ద్వారా చనిపోయిన వారు లేపబడతారు, నీ ద్వారా అద్భుతాలు అనేక మంది చూస్తారు. పేతురు, ఇక నుంచి నీవు బలహీనుడివి కావు, నీవు బండవి, నీవు బలమైనటువంటి వ్యక్తివి. నీ ద్వారా నేను అద్భుతాలు చేయబోతున్నాను, నేను ఆశ్చర్య కార్యములు చేయబోతున్నాను. సంఘమునకు నీవు అపోస్తలుడిగా నేను నిన్ను ఏర్పరచుకున్నాను. దేవుని స్తోత్రం. ఆఫ్టర్ ఆల్ ఒక జాలరి, చేపలు పట్టేవాడు, ఏ జ్ఞానము లేనివాడు, ఒక మామూలు వ్యక్తి, తెల్లవారి లేస్తే గోసి సర్దుకోవడం, ఏదో కట్టగుట్ట వేసుకోవడం, ధోని గలిలే సముద్రంలో ధోని తెడ్లు వేసుకుని ప్రతిరోజు చేపలు ఎక్కడ దొరుకుతాయా అని తిరుగులాడుతూ ఉండేవాడు. దేవుని స్తోత్రం. ఒకానొక దినాన ఆ గలిలే సముద్రంలో చేపలు పడుతున్న సీమోనును దేవుడు చూచి, సీమోను, ఇక నుండి నువ్వు చేపలు పట్టువాడు కావు, మనుష్యులను పట్టి జాలరుగా నేను నిన్ను చేస్తున్నాను అనగానే వెంటనే తన దోణెను, ఆ చేపలు అన్ని వలను వదిలిపెట్టి యేసు ప్రభువారిని వెంబడిస్తూ వచ్చాడు. దేవునికి స్తోత్రం. ఒక జాలరి ఏ విధమైనటువంటి జ్ఞానము లేనివాడు యేసు ప్రభువారి యొక్క సహవాసములో అతడు ధర్మశాస్త్రమును గురించి, ప్రవచనాలను గురించి, సిద్ధాంతాలను గురించి, లేఖనాల గురించి మాట్లాడుతూ ఉన్నాడు. యెరూషలేము నడి వీధులలో యేసు క్రీస్తు పునరుద్ధానుడిగా లేచిన విషయాన్ని అక్కడ ఉన్నటువంటి శాస్త్రులు, పండితులకు ఆయన బహిరంగముగా సవాలు చేస్తూ బోధిస్తూ ఉన్నాడు. అపోస్తుల కార్యములో మనము ఈ సంఘటన మనము చూస్తాం. చూడండి, అపోస్తుల కార్యములు 4వ అధ్యాయం 4వ అధ్యాయం అక్కడ చదవండి, అక్కడ వ్రాయబడింది. 4వ అధ్యాయం 7వ వచనం.
వారు పేతురును యోహానును మధ్యను నిలువబెట్టి, మీరు ఏ బలము చేత ఏ నామమును బట్టి దీనిని చేసితిరని అడుగగా, పేతురు పరిశుద్ధాత్మతో నిండిన వాడై ఇట్లా, నేను ప్రజల అధికారులారా, పెద్దలారా, ఆ దుర్బలునికి చేయబడిన ఉపకారమును గూర్చి వాడు దేని వలన స్వస్థత పొందినని నేడు మమ్మల్ని విమర్శించున్నారు. చాలు, దేవునికి స్తోత్రం. ప్రజల అధికారులారా, పెద్దలారా, ఇది ఒక స్వస్థత కార్యము జరిగిందని మీరు ఆశ్చర్యపోతూ అడుగుతూ ఉన్నారు, మమ్మల్ని విమర్శిస్తూ ఉన్నారు. కానీ ఎందుకు ఇది అని అంటే, మీరు సిలువ వేసినట్టు 10వ వచనంలో, మీరు సిలువ వేసినట్టు మృతులలో నుండి దేవుడు లేపినట్టు నజరేయుడైన యేసుక్రీస్తు నామముననే వీడు స్వస్థత పొంది మీ ఎదుట నిలుచుచున్నాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి అక్కడ యేసు ప్రభువారిని గురించిన సువార్త చెప్తా ఉన్నాడు. లేఖనాలు ఏం చెప్పాయి కాబట్టి ప్రవక్తలు ఏం చెప్పారు, ఆ లేఖనాలు నెరవేరుస్తూ యేసు ప్రభువారు ఈ లోకంలో ఎటువంటి అద్భుతాలు చేశాడు, ఆశ్చర్య కార్యాలు చేశాడని సవివరముగా అక్కడున్న పరిచయులకి, శాస్త్రులకి, పండితులకి బోధిస్తా ఉన్నాడు. ధైర్యముగా బోధిస్తా ఉన్నాడు, ధైర్యముగా మాట్లాడుతూ ఉన్నాడు. ఒక జాలరి ధర్మశాస్త్రములోంచి లేఖనాల గురించి మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి 13వ వచనం చూడండి. వారు పేతురు యోహానుల ధైర్యమును చూచినప్పుడు వారు విద్యలేని పామరులని గ్రహించి ఆశ్చర్యపడి వారు యేసుతో కూడా ఉండిన వారిని గుర్తెరిగింది. దేవునికి స్తోత్రం. పేతురు చదువుకున్నాడా? చదువు లేని దద్దమ్మ. కానీ లేఖనాల గురించి చెప్తా ఉన్నాడు. లేఖనం ఏం చెప్పింది? యేసు ప్రభువారు లేఖనాలని మరి చెప్పినప్పుడు ఏం చెప్పాడో అది విని కంఠోపాఠం చేసేసాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులరా, వారు పేతురు యోహానుల ధైర్యమును చూచి ఆశ్చర్యపడిపోతూ ఉన్నారు. ఎందుకనంటే, ఓహో, వీరు యేసుతో కూడా ఉండినవారు, యేసుతో కూడా ఉండినవారు. ఇంత గొప్ప కార్యాలు, ఇన్ని గొప్ప ఆశ్చర్య కార్యాలు, ఇంత గొప్ప అద్భుతాలు, మరి బలమైన కార్యాలు పేతురు చేశాడు. యేసు ప్రభు చనిపోగానే మరలా ఏం చేశాడు? గలిలయ సముద్రానికి వెళ్ళాడు, మరలా చేపలు పట్టుకుంటాడు. అంత బలమైన వాడే, అపోస్తలుడే, గొప్ప గొప్ప ప్రసంగాలు చేసిన వాడే, యేసు ప్రభువారు చనిపోయి తిరిగి 3వ దినాన లేస్తానని చెప్పి ఆయన తను తాను ప్రత్యక్షపరుచుకున్నప్పటికీ కూడా పేతురు మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయాడు, జారిపోయాడు, విశ్వాసములో నుంచి వెనక్కి వెళ్ళిపోయాడు. ప్రియులారా, అందుకనే మరలా పేతురుని దర్శించాల్సి వచ్చింది. ఇప్పుడు చూడండి, మనం చదివిన భాగం యోహాను సువార్త 21వ అధ్యాయంలో, అక్కడ వారు ఆ రాత్రి అంతా చేపలు పట్టారంట, ఒక్క చేప కూడా దొరకలేదు. ఎందుకు దొరుకుతుంది? యేసు ప్రభుని విడిచిపెట్టిన తర్వాత దేన్నైతే వదిలిపెట్టి దేవుని పరిచయంలోకి వచ్చావో మరలా వెనక్కి వెళ్ళిన తర్వాత నీవు ఆశీర్వాదమును చూడలేవు. కాబట్టి యేసు ప్రభువారు, మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి, 21వ అధ్యాయంలో అక్కడ వ్రాయబడుతుంది. చూడండి, క్లుప్తంగా 2 వచనాలు చూద్దాం, 2-3 వచనాలు. 21వ అధ్యాయం. సీమోను పేతురును, దిదుమానబడిన తోమాయు, గలిలయలోని కానాను ఊరివాడకు నతానీయులను, జెబెదయి కుమారులను, ఆయన శిష్యులలో మరి 2 కూడి ఉండిరి. సీమోను పేతురు, నేను చేపలు పట్టబోదునని వారితో అనగా, వారు మేమును కూడా నీతో వచ్చేదము అనిరి. వారు వెళ్ళి దోణి ఎక్కిరి, కానీ ఆ రాత్రి ఏమీ
పట్టలేదు, ఏమీ దొరకలేదు. అసలు దొరకలే పట్టుకోవడానికి. నాయకుడు ఈయన ఎవరు? పేతురు. ఇప్పుడు ఎవరు నాయకుడు? మాదిరిగా ఉండవలసిన వాడు, మాదిరిగా నాయకత్వం వహించాల్సిన వాడు. కాబట్టి దేవుని సువార్తలో ముందుకు కొనసాగవలసిన వాడు. ఇప్పుడు ఏం చేశాడు? యేసు ప్రభు చనిపోయాడు, ఇంకేంటి అందరిలాగా చనిపోయాడు కదా, ఇంకా నన్ను ఎవరు చూస్తారులే, ఎవరు పట్టించుకుంటారులే అనుకున్నాడు. కానీ యేసు ప్రభు సజీవుడిగా మూడవ దినాన్ని తిరిగి లేస్తానన్న సంగతి ఆయన నమ్మలేకపోయాడు. ఆ రాత్రంతా పట్టారంటండి, ఒక్క చేప కూడా దొరకలేదు. కాబట్టి యేసు ప్రభు వారు ఆ ఒడ్డు మీద, గలిలయ సముద్రపు ఒడ్డు మీద ప్రత్యక్షమయ్యాడు. అక్కడ వ్రాయబడి కింద వచనంలో 4వ వచనం చదవండి. సూర్యోదయం అగుచుండగా యేసు ధైర్యం నిలిచాడు. అయితే ఆయన యేసు అనే శిష్యులు గుర్తుపట్టలేదు. ఆయన మారు మనిషిగా ఉన్నాడు, మరో రూపంలో ఉన్నాడు. మనం దేవునికి దూరంగా ఉన్నామనుకోండి, మనం సహవాసానికి దూరంగా ఉన్నామనుకోండి, మనం దేవుని గుర్తుపట్టలేము. సహవాసానికి దూరంగా, సంఘ పరిచర్యకి దూరముగా, దేవుని బిడ్డలతో కలిసి ఉంటే, దేవుని చిత్తములో ఉంటే, దేవుని యొక్క క్రమములో ఉంటే ప్రభు నీకు సమీపముగా కనిపిస్తాడు. నువ్వు దూరంగా ఉన్నావు అనుకో, దేవుడిని నువ్వు గుర్తుపట్టలేవు. ఆయన సమీపముగా ఉన్నా కూడా నువ్వు గుర్తుపట్టలేవు. ఎందుకంటే నీ మనోనేత్రాలు మోయబడి నువ్వు ఆయన గుర్తుపట్టలేవు. చీకటి కనివేస్తుంది, గుర్తుపట్టలేము. కాబట్టి దూరముగా ఉండవద్దు, సహవాసానికి దూరంగా ఉండవద్దు. అందుకే ఇప్పుడు చూడండి, యేసు ప్రభు వారు ఏమని పిలుస్తున్నాడో 16వ వచనం. మరలా ఆయన, యోహాను కుమారుడైన సీమోను, నీవు నన్ను ప్రేమించుచున్నావా? మొదటిగా 15వ వచనంలో అన్నాడు, యోహాను కుమారుడైన సీమోను. పేతురు అనొచ్చు కదా, ఏమనంటున్నాడు? సీమోను. సీమోన్ అంటే బలహీనుడా. మరి పేతురు అంటే బలవంతుడా. ఇప్పుడు బలవంతుడు అనట్లే, బలహీనుడా. ఎందుకు జారిపోయావు? ఎందుకు అవిశ్వాసం అయిపోతున్నావు? ఎందుకు వెనక్కి వెళ్ళిపోతున్నావు? ఎందుకు నీ దేవునికి దూరం అయిపోతూ ఉన్నావు? సీమోను బలహీనుడా, ఎందుకు బలహీనుడు అయిపోతున్నావు? నేను ఒక ఇంజనీరింగ్ కాలేజీలో పనిచేసినప్పుడు నా దగ్గర ఒక ప్రొఫెసర్ ఉండేది. ఆయన కింద పనిచేసేవాడు. నేను ఆయన చెప్పినట్టుగా నడుచుకున్నాను అనుకోండి, ఆయన ఏం చేసేవాడంటే నన్ను గట్టి పట్టుకొని ఈజ్ మై బ్రదర్ అనేవాడు. ఆయన చెప్పినట్టు వినలేదు అనుకోండి, ఏంటి సారు అంటుండేవాడు. అంటే నాకంటే నీవు పెద్దోడు అయిపోయావు, అంటే సెట్ అయ్యేలా అనమాట. మనం కూడా అలాగే చేస్తాం. దేవుని మాట వినకుండా దేవునికి అవిధేయత చూపుతూ ఉంటే దేవుడు ఏమని పిలుస్తాడు? సీమోను, నువ్వు బలహీనుడివి, నువ్వు బలహీనమైపోయావు, నువ్వు బలవంతుడిగా ఉండాలి కదా. కాబట్టి అందుకని ప్రభు అంటున్నాడు, నేను నీ పేరును బట్టి నిన్ను ఎరుగుదును. కాబట్టి దేవుడు మరి బలవంతుడిగా మనల్ని చూస్తూ ఉన్నారు. అంతేగాని మనం బలహీనమైపోకూడదు, విశ్వాసంలో బలహీనులు కాకూడదు.
దేవుని కార్యాలు నెరవేర్చడములో, దేవుని చిత్తము నెరవేర్చడములో, దేవుని యొక్క వాక్యమును ధ్యానించడములో, సహవాసములో నిలిచి ఉండడములో మనము బలవంతులుగా ఉండాలి. జారిపోకూడదు, పారిపోయే వారిగా ఉండకూడదు. దేవుని స్తోత్రం. రెండవది చూడండి, ఏ విధముగా మనల్ని ఎరుగునంట. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం, ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 4 నుంచి 6 వచనాలు కలిసి ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసు క్రీస్తు ద్వారా తనకు కుమారులనుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసం నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండవలెనని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను. ఎప్పుడంట? జగత్తు పునాది వేయబడక మునిపే. జగత్తు పునాది వేయబడక ముందే మన రక్షణ గురించి ఆయన తలెచ్చాడు. మన నిరీక్షణ గురించి ఆయన ఉద్దేశించాడు. మనము వీఆర్ ప్రీడిస్టైన్డ్ అని ఇంగ్లీష్లో రాయాలి. అంటే మనం ముందుగా ఏర్పరచబడిన వారము. రక్షణలోనికి వచ్చామంటే మన సొంత జ్ఞానంతో కాదు, మన సొంత ఆలోచనలతో కాదు. మన మధ్యకు సువార్త ప్రకటించబడింది అంటే, సువార్తకి మనము రెస్పాండ్ అయ్యాము అని అంటే అది దేవుని యొక్క సంకల్పము, అనాది సంకల్పము. జగత్తు పునాది వేయబడక ముందే దేవుడు నీ రక్షణ గురించి ఆలోచించాడు. కాబట్టి దీన్నే థియరీ ఆఫ్ ప్రీడెస్టినేషన్ అంటారు. దేవుని స్తోత్రం. కాబట్టి కొన్ని సంఘటనలు దేవుడు మన జీవితంలో మనకి సడన్ గా జరుగుతున్నాయని అనుకుంటాం. అది కానే కాదు. దేవుని ఏర్పాటుతో, దేవుని చిత్తానుసారముగా నీ జీవితంలో దేవుని ఉన్నతమైన ముందుగా ఏర్పరిచిన ప్రణాళికలను అనుసరించి ప్రతి విశ్వాస జీవితంలో దేవుని అనుమతితోనే ప్రతి సంఘటన జరుగుతుంది అనేది ఈ సిద్ధాంతము అపోస్తులైన పౌలు ద్వారా, అపోస్తలుల ద్వారా దేవుడు తెలియపరుస్తూ వచ్చాడు. దేవుని స్తోత్రం. అందుకనే ఒక మాట చదువుదాం చూడండి. 1వ కొరింథీ పత్రికలో 2వ అధ్యాయం 9వ వచనం. దేవుడు తన్ను ప్రేమించు వారి కొరకు ఏవి సిద్ధపరచెనో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయమునకు గోచరము కాలేదు అని వ్రాయబడి ఉన్నది. మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరిచి ఉన్నాడు. ఆ ఆత్మ అన్నిటినీ దేవుని మర్మములను కూడా పరిశోధించుచున్నాడు. దేవుని స్తోత్రం. 9వ వచనం అంటున్నాడు. 8 నుంచి చదివితే మీకు క్లియర్ గా అర్థమవుతుంది. అది లోకాధికారులలో ఎవరికి తెలియదు, అది వారికి తెలిసి ఉండిన యెడల మహిమా స్వరూపియగు ప్రభువును సిలువ వేయకపోయిందురు. ఇందును గూర్చి దేవుడు తను ప్రేమించు వారి కొరకు ఏవి సిద్ధపరిచినో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయమునకు గోచరము కాలేదు. దేవుని స్తోత్రం. ప్రియులారా, దేవుని యందు విశ్వాసము అవిశ్వాసులైన వారికి మన జీవితంలో ఏమేమి జరగబోతున్నాయో ఆ అవిశ్వాసులైన వారికి తెలవదు. వాళ్ళు దేవుని ఏర్పాట్లో లేరు. కానీ దేవుని ఏర్పాట్లో ఉన్న మనకి దేవుడు ముందుగా తెలియజేస్తాడు. కాబట్టి లోకాధికారులకి లోకములో సడన్ గా జరుగుతున్న భూకంపాలు లేకపోతే ఇంకే ఏదో న్యాచురల్ జరిగేవన్నీ కూడా అవి
వాళ్ళు అనుకుంటారు ఇవన్నీ సడన్ గా జరుగుతున్నాయని అనుకుంటారు. కానీ ఇక్కడ వాస్తవం ఏంటంటే 9వ వచనంలో చెప్పబడింది, దేవుడు తను ప్రేమించు వారి కొరకు ఏవి సిద్ధపరిచెనో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, హృదయమునకు గోచరము కాలేదు. కాబట్టి రాబోయే సంఘటనల గురించి మనం దేవునికి సమీపముగా ఉంటే దేవుడు ముందుగా మనకి ఏం చేస్తాడు? తెలియజేస్తాడు. దేవుడి స్తోత్రం. ఎలా తెలియజేస్తాడు? కింద రాయబడి, మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరిచి ఉన్నాడు. దీన్నే ఆత్మ వివేచన. ఆత్మ వలన తెలుసుకోవాలి. పరిశుద్ధాత్మలో మనం ఆనందిస్తున్నప్పుడు, పరిశుద్ధాత్మలో ప్రవశిస్తున్నప్పుడు మనము దేవుడు మనకి తెలియకుండానే కొన్ని సంఘటనలు మన జీవితంలో జరగబోయే సంఘటనలు దేవుడు ముందుగా తెలియజేస్తాడు. దేవుడి స్తోత్రం. అన్యులకైతే తెలియదు. దేవుని ఎరగని వారికి అవి మరుగుగా ఉంటాయి. కానీ దేవుని ఎరిగిన వారికి తన ఆత్మ వలన దేవుడు బయలుపరుస్తాడు. దేవుడి స్తోత్రం. ఎందుకు అనంటే మనం ఆయన యొక్క అనాది సంకల్పములో ఉన్నాము. మన రక్షణ దేవుని అనాది సంకల్పములో ఉన్నది. కాబట్టి మన రాబోయే సంఘటనలు గూర్చి మనం బెంగపడని అవసరం లేదు. మన జీవితంలో ఏయో మన పిల్లల జీవితాల్లో ఏమి జరగబోతాయో, ఏ విధముగా వారు దేవుని చేత ఆశీర్వదించబడతారో మనము ఆత్మ ద్వారా తెలుసుకోవచ్చు. దేవుడి స్తోత్రం. కాబట్టి ప్రియులరా, అందుకని మనం ముందుగా దేవుడు మనల్ని నిర్ణయించుకున్నాడంట. దీనికి మరొక మాట, మరి దానికి సపోర్ట్గా ఇంకొక మాట చదువుదాం. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 28 నుంచి చదవండి. 28 నుంచి, దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగునట్లు, అది గమనించండి. ఇక్కడ నుంచి దేవుడు ఎవరిని ముందు ఎరిగెనో వారు తన కుమారునితో సమాన రూపము గలవారొకటకు వారిని ముందుగా నిర్ణయించెను. మరియు ఎవరిని ముందుగా నిర్ణయించెనో వారిని పిలిచెను. ఎవరిని పిలిచెనో వారిని నీతిమంతులుగా తీర్చెను. ఎవరిని నీతిమంతులుగా తీర్చెనో వారిని మహిమపరచెను. దేవుడు ఎవరిని ముందు ఎరిగెనో అమడుచుండి వారిని ముందుగా నిర్ణయించెను. ఎవరిని ముందుగా నిర్ణయించెనో వారిని పిలిచెను. ఎవరిని పిలిచెనో వారిని నీతిమంతులుగా తీర్చెను. ఎవరిని నీతిమంతులుగా తీర్చెనో వారిని మహిమపరచెను. దేవుని స్తోత్రం. కాబట్టి ప్రియులారా, ముందుగా దేవుడు మనల్ని ఎరిగి ఉన్నాడు. ఎరిగిన దేవుడు మనల్ని పిలిచాడు. పిలిచిన దేవుడు మనల్ని నీతిమంతులుగా చేశాడు. నీతిమంతులుగా తీర్చిన మనల్ని మహిమలోనికి, మహిమ నుండి అధిక మహిమలోనికి, కృప వెంబడి కృప, పరిశుద్ధత నుండి మరింత పరిశుద్ధతలోనికి దేవుడు మనలను నడిపిస్తా ఉన్నాడు. దేవుని స్తోత్రం. కాబట్టి దీన్నే ప్రిడెస్టినేషన్ అంటారు. అంటే ముందుగా దేవుడి ఏర్పాటు, ఉన్నతమైనటువంటి ఏర్పాటు. కాబట్టి దీన్నే అనాది సంకల్పం. అనాది సంకల్పమును బట్టి దేవుడు నిన్ను ఎరిగి ఉన్నాడు. నీవు ఆయన సంకల్పములో ఉన్నావు. ఈరోజు దేవుని మందిరములకు వచ్చావు. దేవుని స్తుతించగలిగే జన సమూహంలో ఉన్నావంటే దేవుడు నిన్ను ఎరిగి ఉన్నాడు. నిన్ను పిలిచాడు. నిన్ను నీతిమంతులుగా తీరుస్తున్నాడు. నీకు మహిమను ఇస్తూ ఉన్నాడు. దేవుని స్తోత్రం. కాబట్టి ప్రియులారా, అనాది సంకల్పమును బట్టి ఆయన నిన్ను ఎరిగి ఉన్నాడు. మూడవదిగా
హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం 15-16 వచనం. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం 15-16. మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహా అనుభవం లేనివాడు కాడు గాని సమస్త విషయములలోనూ మన వలనే శోధింపబడినను ఆయన పాపము లేనివాడుగా ఉండెను. మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహా అనుభవము లేనివాడు కాడు. అంటే మనము ఎలాగ బలహీనతలున్నామో, ఏ రకాలైన జబ్బులు వస్తున్నాయో, ఎంతగా కృంగిపోతున్నామో, ఎంతగా బలహీనమైపోతున్నామో, మనకి బీపీ, షుగర్లు, హార్ట్ అటాక్లు, ఇంకా ఏమేమి పారాలిసిస్, స్ట్రోక్లు ఏమేమి వస్తున్నాయో అవన్నీ కూడా యేసు ప్రభు ముందుగా ఎరిగినవాడు. ఎందుకంటే దేవుని వాక్యం చెప్తుంది, వ్యసనాక్రాంతుడుగా ఆయన కలువరి శిలువలో మార్చబడ్డాడు, స్వరూపము లేనివాడుగా చేయబడుతూ వచ్చి. కాబట్టి అందుకని అన్నాడు యెషయా గ్రంథంలో, మనం చదవండి యెషయా గ్రంథం 53వ అధ్యాయం. యెషయా గ్రంథము 53వ అధ్యాయం. దౌర్జన్యము నొందెను, నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను. నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను, మన వ్యసనములను వహించెను. అయినను మొత్తబడిన వానిగాను, దేవుని వలన బాధింపబడిన వానిగాను, శ్రమ నొందిన వానిగాను మనము అతనిని ఎంచితిమి. దేవుని స్తోత్రం. కాబట్టి ఆయన మన రోగములన్నిటినీ భరించాడు, మన వ్యసనములన్నిటినీ ఆయన వహించాడు. 3వ వచనం. అతడు తృణీకరింపబడిన వాడును, ఆయను మనుషుల వలన విసర్జింపబడిన వాడుగాను, వ్యసనాక్రాంతుడుగాను, వ్యాధిని అనుభవించిన వాడుగాను, మనుష్యులు చూడనల్లని వాడుగాను. వ్యసనాక్రాంతుడుగా, కాబట్టి మార్చబడుతూ వచ్చాడు. మనుషులు చూడలేకపోయారట, యేసు ప్రభువుని గుర్తుపట్టలేకపోయారు, అంతగా ఆయన రోగమును అనుభవించారు. కాబట్టి వ్యాధిని అనుభవించిన వాడుగా, కొరడా దెబ్బలకి, ఆ యొక్క మరి రోమా సైనికుల యొక్క కొరడా దెబ్బలకి, ఆ ముళ్ళ కిరీటమునకు ఆయన శరీరము మొత్తం ఛిద్రము చేయబడుతుంది. కాబట్టి పారాలిసిస్ వచ్చింది, హార్ట్ స్ట్రోక్ వచ్చింది, రకరకాలైన వ్యాధులన్నీ ఆయన శరీరమును కమ్ముకున్నాడు. కాబట్టి అందుకంటున్నాడు, వ్యసనాక్రాంతుడుగా, వ్యాధిని అనుభవించిన వాడుగా, మనుష్యులు చూడనల్లని వాడుగా ఆయన మార్చబడుతుంది. కాబట్టి ఆయన బలహీనుడిగా మారిపోయాడు. మనుషులు ఎంత బలహీనులో, ఏ వ్యాధి వస్తే ఏ విధముగా మనుష్య శరీరం ఏమైపోతుందో ఆ కలువరి శిలువలో యేసు ప్రభువారు భరించాడు. అందుకని అంటున్నాడు, ఆయన ప్రధాన యాజకుడై ఉండి మన బలహీనతలను వహించుటలో సహానుభవం లేనివాడు కాడు. కాబట్టి మనతో పాటుగా ఆయన అన్ని రకములైనటువంటి వ్యాధులను ఆయన అనుభవించేవాడుగా ఉన్నారు. దేవుని స్తోత్రం. మన బలహీనతను బట్టి దేవుడు మనల్ని ఎరుగినట్టు, మన బలహీనతను బట్టి. కాబట్టి నీకున్న బీపీని బట్టి దేవుడు ఎరుగు నిన్ను, నీకున్న షుగర్ని బట్టి దేవుడు నిన్ను ఎరుగును. అర్థమైందా? దేవుడికి ఏం తెలుసులంటే నా బాధలు అంటారు, దేవుడికి తెలీదా? తెలుసు, అన్నీ తెలుసాయి. దేవుడికి స్తోత్రం. ఆయన విగ్రహముల వంటి వాడు కాడు, విగ్రహముల వంటి వాడు కాడు. ఆయన జీవము కలిగినటువంటి దేవుడు. నీ బలహీనతలన్నీ కూడా ఆయనకు తెలుసు. దేవుడికి స్తోత్రం. ప్రియులారా, మా అమ్మగారికి మీకు తెలుసు, పారాలిసిస్ స్ట్రోక్ వచ్చినప్పుడు హాస్పిటల్లో ఆ స్కానింగ్ తీసుకెళ్ళేటప్పుడు ఆమె నా చేయి పట్టుకుంది, ఆ సిటీ స్కాన్కి తీసుకెళ్ళేది.
గట్టి పట్టేస్తుంది. అప్పుడు నేను అన్నాను, అమ్మా ఏమీ కాదు, నీతో పాటుగా యేసు ప్రభు కూడా నీతో వస్తున్నాడు అని అనగానే, ఆ మాట వినగానే చెయ్యదు. యేసు ప్రభు నీతో కూడా వస్తున్నాడు అని అనగానే ఆ చెయ్యి వదిలేసిందండి. ఆ స్కానింగ్కి వెళ్ళి వచ్చిన తర్వాత మాట లేదు కానీ చూసి నవ్వుతా ఉంది. దేవుడికి స్తోత్రం. కాబట్టి ప్రియులరా, దేవుడు మనతో ఉన్నాడు. అందుకే ప్రభు అన్నాడు కదా, దేవుని వాక్యం చెప్తుంది, మీలో ఉన్నవాడు లోకములో ఉన్న వారి కంటే గొప్పవాడు. కాబట్టి మన బలహీనతలను బట్టి, మన కృంగుదలను బట్టి, మన వ్యాధులను బట్టి మనం కృంగిపోని అవసరమే, అధైర్యపడని అవసరం లేదు. ప్రభు అంటున్నాడు, నీ బలహీనతను బట్టి నేను ఎరుగుదును. నా కుమారుడా, కుమార్తె, నీ బలహీనతను బట్టి నేను ఎరుగుదును. ఎందుకంటే నేను నీతో కూడా ఉన్నాను. దేవుని స్తోత్రం. నీలో ఉన్నాను, నీతో కూడా ఉన్నాను. నీ సమస్యలలో, ఇరుకు ఇబ్బందులలో, పోరాటములలో నిన్ను విడిచిపెట్టేవాడును కాను. నేను నీతో కూడా ఉన్నాను, నీతో ప్రయాణం చేస్తూ ఉన్నాను. దేవుని స్తోత్రం. కాబట్టి ప్రియులరా, 3 విషయాలను బట్టి దేవుడు మనల్ని ఎరుగునంట. 1, మన పేరును బట్టి, 2, అనాది సంకల్పమును బట్టిది నిరక్షణ. అందుకే అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, చెప్పన శక్యమును మహిమాయుక్తమునైన సంతోషమును కలిగి మీరు ఆనందించుచున్నారు. ఇంకొక చోట అన్నాడు, ఇంత గొప్ప రక్షణ, ఇంత గొప్ప రక్షణ ఎంత విలువైనదో తెలుసా. కాబట్టి అనాది సంకల్పంలో మీరు ఉన్నారు. 3వదిగా, మన బలహీనతలను బట్టి ప్రభు మనలను ఎరిగి ఉన్నాడు. కాబట్టి మన బలహీనతలన్నీ దేవునికి తెలుసు. కాబట్టి నువ్వు అధైర్యపడాల్సిన అవసరమే లేదు. దేవుని స్తోత్రం. అందుకంటున్నాడు, నేను మిమ్మును బట్టి ఎరిగి. కాబట్టి ఈ కొద్ది మాటలతో ఈ నూతన సంవత్సరంలో, ఈ నూతన సంవత్సరపు వాగ్దానాన్ని మనము చేపడదాం. అనారోగ్యం వచ్చినా, బలహీనతలు వచ్చినా కృంగిపోవద్దు. ఎవరున్నారు మనతో? యేసు ప్రభువారు. దేవునికి స్తోత్రం. కాబట్టి ధైర్యముగా మనం ముందుకు వెళ్దాం. ప్రభు ఈ కొద్ది మాటలు మన ఇంట్లో దీవించును గాక. మోకరిస్తాం. చిన్న ప్రార్థన చేసుకోండి. మీ గురించి నేను కూడా ప్రార్థన చేస్తాను. చిన్న ప్రార్థన. ప్రతి ఒక్కరు విన్న వాక్యమును బట్టి దేవుని సన్నిధిలో మనల్ని మనం తగ్గించుకుని ప్రభు యొక్క సహాయమును కోరుతాం. యోహాను సువార్త 5:42 యేసయ్యా, మీ లేఖన భాగముల ద్వారా మీరు మనతో మాట్లాడుతూ వచ్చారు. నాయన, నా పేరును బట్టి నీవు నన్ను ఎరిగి, నూతన సృష్టిగా నీవు నన్ను చేసినందుకు స్తోత్రం. నూతన బలం, నూతన ఉత్సాహం, నూతన అనుభవాలు నా జీవితంలో ఈ సంవత్సరంలో మీరు నాకు అనుగ్రహించింది. స్తోత్రాలు నాయన. అనాది సంకల్పమును బట్టి నీవు నన్ను ఎరిగి, నేను పొందిన ఇంత గొప్ప రక్షణ నీవు ముందుగా సంకల్పించు. దయగల తండ్రి, అందుకే ఇంత గొప్ప రక్షణను, చెప్పన శక్యమును, మహిమాయుక్తమునైన సంతోషము నా హృదయములను ఉంచినందుకే స్తోత్రాలు నాయన. నా బలహీనతలు బట్టి నువ్వు ఎరిగి, అందుకే స్తోత్రాలు. అనేక సార్లు మరి నాయన కృంగిపోతున్న నా జీవితమును నువ్వు దర్శించున్నందుకే స్తోత్రాలు. ప్రభువా, నువ్వు నాతో ఉన్నావని ఒక సత్యమును నువ్వు నాకు తెలియజేసినందుకే స్తోత్రాలు అని ప్రతి ఒక్కరూ వచ్చిన ప్రార్థన చేస్తున్నాను. కృపామయుడా, సర్వశక్తిమంతుడా, స్తోత్రాలు. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించే మా జీవాధిపతి, ఈ నూతన సంవత్సరంలో నేను మిమ్మల్ని ఎరుగుదును అని మీ లేఖనము ద్వారా మీరు మాతో మాట్లాడుతూ వచ్చారు. ప్రభా, విన్న వాక్యము బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఘనపరుస్తూ ఉన్నాం.
నాయన మా పేరును బట్టి నువ్వు మమ్మల్ని ఎరిగి ఉన్నందుకే స్తోత్రాలు ప్రభా. మేము బలహీనులము కాక బలవంతులముగా ఉండాలని మీరు కోరుతూ ఉన్నారు. సీమోను వలె కాకుండా పేతురు వలె మేము ఉండాలని కోరుతూ ఉన్నారు. అబ్రహాము వలె కాక అబ్రహాము వలె దీవించబడాలని మీరు కోరుతూ ఉన్నారు. ప్రభా నీకు స్తోత్రాలు. ఆశీర్వాదమునకు వారసులుగా ఉండటకై మీరు మమ్మల్ని పిలిచి అందును బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. ఆత్మ సంబంధమైన సమస్త విధమైన ఆశీర్వాదములను మేము స్వతంత్రించుకోవడానికై మీరు మాకు నాయన మా పేరును బట్టి మీరు ఎరిగి ఉన్నందుకే స్తోత్రం ప్రభా. అనాది సంకల్పమును బట్టి నాయన మీరు మమ్మల్ని రక్షించుకున్నారు. ఈ రక్షణ సంకల్పం చాలా గొప్పదని ప్రభా మీరు తెలియజేస్తున్నారు. ఇది నిత్య సంకల్పమని, మీ చిత్తానుసారమైన దయా సంకల్పమని మీరు మాకు గుర్తు చేస్తున్నందుకే స్తోత్రాలు. మా జీవితంలో ప్రభా మేము నీ అనాది సంకల్పంలో ఉన్నామని జ్ఞాపకం ఉంచుకొని మా జీవితంలో ఏది జరిగినా నీ అనుమతి లేకుండా జరగదని ప్రభా. ప్రతిదీ కూడా చిన్నదే కానీ పెద్ద విషయమే కానీ ప్రతిదీ నీ పాదములతో తీసుకుని రావడానికి మాకు నేర్పించు. నీ ద్వారా మేము నాయన ముందుకు నడిపించబడ్డకు సహాయం చేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. కృపగల తండ్రి, అలాగే నాయన మా బలహీనతను బట్టి నీవు మమ్మల్ని ఎరిగి ఉన్నందుకే స్తోత్రాలు నాయన. మా బలహీనతల్లో, రోగముల్లో, వ్యసనములలో ప్రభా మమ్మల్ని ఎవరు అర్థం చేసుకోలేరు కానీ నీవైతే మమ్మల్ని అర్థం చేసుకుని దేవుడుగా, స్నేహితుడుగా, ఆత్మీయుడుగా మాకున్నందుకే స్తోత్రాలు ప్రభా. ఇటు అవగాహన కలిగి ఈ నూతన సంవత్సరంలో ప్రభా నీ కొరకు మహిమకరముగా జీవించుటకు మాకందరికీ కృపను దయచేయమని అందరి బిడ్డలు నీ కృపా సహాయమును అర్థించి ఉన్నారు. వారందరి పక్షముగా ప్రార్థిస్తూ సమస్త మహిమ, ఘనత, ప్రభావములు మీరు మాత్రమే పొందుకున్నాను. యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి పొందున్నాము తండ్రి. ఆమేన్. దేవుని స్తోత్రం.